వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళని మాకే సంబంధం, మాకే మీ ద్వారానే ఇన్ఫర్మేషన్. మేము ఇంకా 4 సంవత్సరాలంటే ఇంకా 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. ఆ తర్వాతనే మేము అధికారంలోకి వస్తాం. మాకేం తొందర లేదు. భారతీయ జనతా పార్టీకి ఈ రోజే ప్రభుత్వం కూలిపోవాలి, మేము అధికారంలో అవ్వాలని తొందర ఏం లేదు. కాబట్టి మేము ఇంకా 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. తప్పకుండా రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఇటు టీఆర్ఎస్ వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే స్పందించారో, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వ్యతిరేకంగా స్పందిస్తున్నారో ఆ స్పందన బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. అంతవరకు వెయిట్ చేస్తాం. మేము మాకేం తొందర లేదు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ అయినా మాట్లాడుతున్నాడు, ఆయన ఏ రోజు కూడా ప్రధానమంత్రి వచ్చి కలిసి లేదు. హైదరాబాద్కు వస్తే కూడా ప్రధానమంత్రిని కలవరు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఏమొచ్చేది. కాబట్టి అందుకే ఇచ్చాం కదా ఇప్పుడు అన్న ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధులు అన్ని పథకాలలో తెలంగాణ భాగస్వామ్యం. తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని ప్రత్యేకమైన ఇచ్చాను తెలంగాణ కూడా. ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ రిపీట్ చేయమంటే అవి చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్కు, ఇండస్ట్రియల్ హబ్, రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా ఎక్కడ లేవు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదేం పర్వాలేదు. ఇప్పుడు డీటెయిల్ కొత్త తెలుస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ డీటెయిల్ పోతే అన్ని వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మిమ్మల్ని కూడా వచ్చి కలిశారు. అలా తప్పలేదు. ఒక ముఖ్యమంత్రిగా అందరూ ముఖ్యమంత్రులు వస్తారు, అడుగుతారు. అడగడంలో తప్పలేదు, అడగాలి. అవసరాన్ని బట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇచ్చాను కూడా కొన్ని. నేను ఇంతకుముందు చెప్పాను, మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో 7 వస్తే ఒకటి వచ్చింది. ఇండస్ట్రియల్ హబ్ దేశంలో 11 వస్తే ఒకటి వచ్చింది. నవోదయ విద్యాలయాలు ఎక్కువ శాఖ మనకు వచ్చింది. రింగ్ రోడ్డు దేశంలో ఎక్కడ లేదు, రీజనల్ రింగ్ రోడ్డు మనకు వచ్చింది. కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయి. రాకూడదని కలుసుకోవాలి, మంచి సంబంధాలు పెట్టుకుని అడగడంలో తప్పలేదు, ఇవ్వడంలో కూడా తప్పలేదు. తప్పకుండా అవసరమైనప్పుడు తప్పకుండా ఇస్తుంటాము అవసరాన్ని బట్టి.